ఆర్ఎస్ఎస్ మీద ఒక పక్కన మంటెక్కిపోతున్నటువంటి వాళ్ళు ఒక పక్కన ఉన్నారు. అది వాళ్ళకి మొదటి నుంచి విద్వేష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు. దేశహితం కోరేవాళ్ళు అయితే ఆర్ఎస్ఎస్ని విభేదించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది దేశహితాన్ని కోరుతుంది, పరాయి దేశహితం కాదు, భారతదేశాన్ని. కాబట్టి ఎట్ ద సేమ్ టైం వాళ్ళను నువ్వు పచ్చిబూతులు తిట్టు, నవ్వుతో మాట్లాడేసి వెళ్ళిపోతారు, నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతారు. లేదా నువ్వు వాళ్ళని గురించి ఎన్ని మాట్లాడినా వాళ్ళు రోజు వచ్చి రోడ్డు ఎక్కేసి ధర్నాలు చేయడమో లేకపోతే గందరగోళం చేయడమో చేయరు. వాళ్ళ పని ఒకళ్ళకి వ్యక్తి నిర్మాణం, వ్యక్తి బాగుపడాలని కోరుకుంటారు, వ్యక్తి ఎదగాలని కోరుకుంటారు. సమాజ నిర్మాణం, వ్యక్తులందరూ కలిసి ఒక సమాజంగా సవ్యంగా ఉండాలని కోరుకుంటారు. అది వాళ్ళ ఆలోచన తీరు, వాళ్ళ వ్యవహార శైలి నడిచేటటువంటిది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఏదైతే ఐఫోన్ 17 ప్రోకి కాషాయపు లైనింగ్ ఇచ్చారట. ఇది టీమ్ కుక్ తాజాగా ఆన్ ద హిస్టారిక్ అకేషన్ ఆఫ్ 100 years ఆఫ్ ద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇన్ ఇండియా వీఆర్ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ ఏ వెరీ స్పెషల్ సాఫ్రాన్ ఫినిష్, ఏ ట్రిబ్యూట్ టు ట్రెడిషన్, యూనిటీ అండ్ రెసిలియన్స్ అంటూ మెన్షన్ చేసుకొచ్చారు. ఇప్పుడు ఇది ఈ వేర్పాటువాద భావజాలికలకి, హిందుత్వ ద్వేషులకి మడుతుంది.